నిన్న కొంచెం ఫ్రీ టైం దొరికిందని చెప్పేసి ఏదైనా చేద్దాం పిల్లల కోసం అని అనుకున్నా. ఇంట్లో చూస్తే క్యారెట్ ఉంది. సో క్యారెట్ హల్వా చేద్దామని డిసైడ్ అయ్యా. ఫస్ట్ క్యారెట్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని గ్రేట్ చేసుకున్నా. గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి క్యారెట్ తురుమును అయితే వేసా ఫ్రై చేద్దామని చెప్పి. నేను ఏదైనా చేస్తే మా పున్నం అయితే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతుంది. అమ్మ నేను కూడా చేస్తా అని చెప్పేసి అది కూడా అలా పక్కనే కూర్చుంటా ఉంటుంది. దానికి ఎంత ఇష్టమో నేను ఏదైనా చేస్తే. సో అది అలా కలుపుతా అవుతాయి అయిపోయే వరకు కూడా. వద్దే కాలుతుంది అంటే వినదు అస్సలే, అక్కడే కూర్చుంటుంది. సో క్యారెట్ అయితే కొంచెం ఫ్రై అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ పాలు వేస్తారు. సో నేను కంగారులో ఫస్ట్ షుగర్ వేసాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. నేను ఏదైనా చేస్తే ఇంకో చిన్నదైతే ఇలా కింద వచ్చి కూర్చుంటా ఉంటుంది అక్కడే. దానికి ఒక జామకాయ వేసి అది అలా తింటా ఉంది. చిన్నది కింద, పెద్దది పైనకి కూర్చుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు అక్కడే ఆడుకుంటూ ఉంటారు. నా వంట అయిపోయేంత వరకు కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటారు వాళ్ళు. సో అక్క పైకెక్కి కూర్చుంది, నేను కూడా ఎక్కుతానని చెప్పేసి అది చూడండి అది పట్టుకొని ఎలా వేలాడుతుందో. అది కూడా ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఇంకా చిన్నదైతే నేను అంట్లు తోమితే సింక్ దగ్గరే కూర్చుంటుంది. అక్కడ నుంచి కదలదు. అంతే కదండి పిల్లలు, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు కదా. ఫైనల్గా మనకు హల్వా అయితే రెడీ అయిపోయింది. నాకు పెద్ద వంటలేమీ రావు, ఏదో జస్ట్ అలా ట్రై చేస్తాను అంతే. ఫైనల్గా మా పున్నమ్మగాడైతే టేస్ట్ చేశాడు. సూపర్ ఉందమ్మా అని చెప్పేసి అనింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.